ఇటులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు వీసీ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ రోహిత్ వేముల తల్లి దీక్ష, మరోపక్క హెచ్సియుకు జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ రాక దీంతో హెచ్సియు క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కన్నయ్య హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిపిఐ నేత నారాయణ, ఆ పార్టీ కార్యకర్తలు కన్నయ్యకు స్వాగతం పలికారు. రోహిత్ తల్లి దీక్షకు మద్దతు తెలిపేందుకు కన్నయ్య హెచ్సియుకు వెళ్లనున్నారు. రోహిత్ చట్టం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కన్నయ్య తెలిపారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే హెచ్సియుకు వెళ్తున్నామన్నారు. అయితే కన్నయ్య రాకకు పోలీసులు అనుమతి లేదని చెప్తున్నారు. దీంతో హెచ్సియు పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్ గేటు వద్దే కన్నయ్యను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో యూనివర్సిటీలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మరోవైపు హెచ్సియు క్యాంపస్లోకి మీడియా రాకుండా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆంక్షలు విధించారు. రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలకు కూడా క్యాంపస్లోకి అనుమతి నిరాకరించారు. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా స్టూడెంట్ జేఏసీ ఇవాళ హెచ్సియు బంద్కు పిలుపునిచ్చింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. अभी तो ऊपर पहले ऊपर जाने के बाद में यहाँ पे आ गए सर. यहाँ पे देखो सर 12:50 రైట్. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? అసలు కన్నయ్య రాకను ఓవైపు పోలీసులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఏంటి? మొత్తంగా నిన్నటి ఘటన తర్వాత క్యాంపస్ మొత్తం కూడా పోలీస్ రాజ్యంలో ఉంది. నిన్నటి పరిణామాల తర్వాత అనేక మంది విద్యార్థులను అరెస్టు చేశారు. కొంతమందిని స్థానికంగా ఉన్న డీసీపీ ఆఫీస్కు తరలించగా మరికొంతమందిని ఇతర పోలీస్ స్టేషన్లకు, మాదాపూర్ ఇంకొంతమందిని సిటీకి దూరంలో ఉన్నటువంటి పిఎస్లకు తరలించారు. ఇప్పుడు వారంతా కూడా ఇంకా స్టేషన్లో ఉన్నారు. పరిస్థితి సద్దు మణిగే వరకు ఇదే విధంగా విద్యార్థులను ఎవరిని కూడా బయటకు వదిలిపెట్టలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మన క్యాంపస్ బయట వాతావరణం చూడొచ్చు. పూర్తిగా పోలీసు పహారాలని ఈ వాతావరణం ఉంది. మొత్తంగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్కరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు చూపించాల్సింది. అలాగే క్యాంపస్తో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే లోపల ఉండాలనే ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి కూడా క్యాంపస్ మొత్తం ప్రతి గదిని పోలీసులు జల్లడపట్టి ఇతర వ్యక్తులుంటే వారందరినీ కూడా బయటకు పంపించారు. కన్నయ్య రాక నేపథ్యంలో ఇతర యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కూడా అనేక సంఖ్యలో క్యాంపస్కి రావడం జరిగింది. వారందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేశారు. ఇక ఇవాళ మాత్రము ఇప్పటి వరకు అంటే సాయంత్రం జరగనున్న సభ నేపథ్యంలో విద్యార్థులు లోపల ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాట్లు అయితే లోపల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇవాళ మాత్రం వారు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు యూనివర్సిటీ కూడా సోమవారం వరకు ఎలాంటి క్లాసులు నిర్వహించబోమని చెప్పిన పరిస్థితి ఉంది. ఇక బయట కూడా మొత్తంగా అన్ని ఈ క్యాంపస్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా పటిష్ట బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనర్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మీడియాతో పాటు ఎవరైనా సరే లోపలికి అనుమతించకూడదు. ఖచ్చితమైన ఏదైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మా నుంచి ఉత్తర్వు వస్తే తప్ప ఎవరిని బయటకు లోపలికి అలో చేయదనేటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మీడియా కూడా ఇక్కడ బయటనే ఉండేటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం కన్నయ్య హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రోహిత్ సంబంధించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న వెలివాడలో రోహిత్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించనున్నారు. ఇక అయితే ఇటు పోలీసుల అనుమతికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి అనుమతి లేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయన్ను అంటే కేవలము కన్నయ్యతో పాటు ఆయన వెంట మరొక ఇద్దరిని మాత్రమే లోపలికి అలో చేసే అవకాశం ఉంటూ మనకు అర్థమవుతోంది. మరి మొత్తంగా కన్నయ్యను లోపలికి పంపిస్తారా లేక ఇక్కడే బయట గేట్ వద్ద అడ్డుకొని వెనక్కి పంపుతారని మాత్రం మనకు స్పష్టం కావాల్సింది. మొత్తానికి మాత్రము 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, కన్నయ్య మరొక ఇద్దరు వ్యక్తుల్ని లోపలికి పంపిస్తే పరిస్థితి సద్దుమణుగుతుంది, ఎలాంటి ఉద్రిక్తతలు ఉండవనే వాదన వినిపిస్తుండగా, ఇటు ఎట్టి పరిస్థితి
పరిస్థితిలో అనుమతి లేనిది పంపేది లేదని కూడా ఇటు స్పష్టం చేస్తున్నాయి. ఇక అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ మాత్రము ఏబీవీపీ తీరుపైన మండిపడుతోంది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, వారు మద్దతుగా వీసీ ఎందుకున్నాడనే వాదనను వారు ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సాయంత్రం మరి కాసేపట్లో కన్హయ్య వస్తారా లేదా 4 తర్వాత ఇక్కడ రోహిత్ చిత్రపటానికి నివాళులర్పిస్తారని మాత్రం మనకు మరి కాసేపట్లో స్పష్టంగా ఉంది. మొత్తంగా అయితే పోలీస్ ఆధీనంలో సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాలు ఉన్న పరిస్థితి ఉంది గోపి. అయితే సందీప్, మొత్తంగా కన్నయ్య రాకతో మరోసారి సెంట్రల్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు రాజకీయ నేతలకు కానీ విద్యార్థి నాయకులకు కానీ అనుమతి లేదు అని ఒకవైపు వీసీ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇది మరోవైపు సిపిఐ నేత ఎవరైతే ఉన్నారో నారాయణ తర్వాత సిపిఐ నాయకులు వెళ్ళి కన్నయ్యను ఆహ్వానించడం, ఇదంతా మొత్తం మళ్ళీ రాజకీయ రంగు పులుముకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో నిన్న వైస్ ఛాన్సలర్ అప్పారావు కూడా క్యాంపస్లో తిరిగి బాధ్యతలు స్వీకరించడం కూడా ఒకందుకు ఇది మరింత విద్యార్థులు ఉద్రేకాన్ని రేకెత్తని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని కట్టడి చేసేందుకే పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే కేవలము కన్హయ్యతో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుసున్నప్పటికీ ఖచ్చితంగా వారిని లోపలికి పంపిస్తారా లేక బయటకు పంపిస్తారనేది స్పష్టం కావాల్సి ఉంది. ఇక ఇవాళ కూడా అనేక మంది నాయకులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారిని బయట నుంచి అదే వ్యాన్లో తిరిగి బయటకు పంపించారు. అజీజ్ పాషాతో పాటు కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ హనుమంతరావు కూడా రావడం జరిగింది. వారిని అట్నుంచే తిరిగి వెనక్కు పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి 4 గంటలకు ఇటు జరగనున్న సభ నేపథ్యంలో లోపల ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. బయట పోలీసులు మాత్రం ఏ ఒక్కరిని అనుమతించట్లేదు. మరి 4 తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఇంకే విధంగా ఉంటుందని మాత్రం మనకు 4 గంటల వరకు పూర్తిగా స్పష్టమవుతుంది గోపి. రైట్, థ్యాంక్ యూ సందీప్.